హలో అండి. సో, ఇవాళ పాలకూర రెసిపీని ఎలా చేయాలో ఒక్కసారి చూసేయండి. చాలా అంటే చాలా బావుంది రెసిపీ. సో, ఇది నాకు రాదు అని అత్తయ్య జేసింది. ఒక్కసారి చూసి ట్రై చేయండి. సో, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ముక్కలుంటాయంట అండి. ఒకటేమో జల్దీ ఉడికేస్తదంట, ఒకటేమో టైమ్ ప్రాసెస్ అంట. సో, దానికోసమని అత్తయ్య 2 కుక్కర్‌లో కొన్ని కొన్ని ముక్కలు సెపరేట్ జేసి వేసింది. సో, ప్రాసెస్‌కి వెళ్ళిపోతే మనం సన్నగా ఉల్లిగడ్డలు తరుక్కొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి మంచిగా వేగాక కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం అంత పసుపు వేసి మంచిగా అవి కూడా వేగాక మనము ఉడకబెట్టుకున్న కాళ్ళను కూడా దాంట్లో వేసి ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. సో, మేము కారం ఎక్కువనే తింటాం. ప్లస్ నాన్ వెజ్‌లోకి అంటే మనం కారం ఎక్కువనే వేస్తాం కదా! సో, దీంట్లో ఘాటు కోసం అత్తయ్య గరం మసాలా కూడా వేసింది. ఘాటు ఎంత ఉంటే అంత బావుంటదంట ఈ పాలకూరకి. అండ్ ఇంగా పాలకూర అంటే కొంచెం పలచగానే ఉండాలి అంట. అందుకే అత్తయ్య వాటర్ ఎక్కువ పోసింది. ఎందుకో కొంచెం మాకు ఉడకలేదు అనిపించింది ఇంకా కూడా. అండ్ అత్తయ్య దీంట్లో వేసి 4 విజిల్స్ పెట్టింది. సో, ఈ పాలకూర ఉన్న ప్రతిసారి మేము తందూరి రోటి మాత్రం పక్కా తెచ్చుకుంటాము. తందూరి రోటితో ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ అన్నంలోకి బావుంటది, రోటీలోకి బావుంటది. దాంట్లో నానబెట్టుకొని తింటారంట. రెసిపీ అయితే చాలా బావుంది.